గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 1వ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు మీ యొక్క జీవితంలో ఒక చిన్న నిర్ణయం పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త, ఒక అవకాశం లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే మార్పు మీ యొక్క మనసులో కొత్త ఆశలను నింపే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల అనేక విషయాలను దాచుకుని ఉంటుంది. ఈ ఫలితాలను పూర్తిగా వినండి, ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. ఈ యొక్క రాశి వ్యక్తులకు గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వలన అనేక విషయాలలో ముందడుగు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క కృషికి తగినటువంటి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసినటువంటి పనిని ఇతరులను మెచ్చుకోవటం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని రోజులుగా ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ వేగం పుంజుకుంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి రేపు ప్రత్యేకమైనటువంటి రోజు. మీ యొక్క ప్రతిభను ఉన్నత అధికారులు గుర్తించే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లేదా బాధ్యతలకు సంబంధించినటువంటి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. భగవంతుని యొక్క అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఛానల్ యొక్క అభివృద్ధి కోసం చిన్న మొత్తంలో అయినా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సహాయం చేయటం పూర్తిగా మీ ఇష్టం. అహంకారం లేదా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రశాంతంగా వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు తలుపు తట్టే రోజు. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరినైనా పూర్తిగా నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టవద్దు. ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా పరిశీలించడం చాలా మంచిది. మీ యొక్క అనుభవాన్ని నమ్ముకుని ముందుకు వెళితే ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. అనుకున్నటువంటి ఖర్చులు వచ్చినప్పటికీ వాటిని నిర్వహించే సామర్థ్యం మీకు ఏర్పడుతుంది. గతంలో ఇచ్చినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి అదనపు బాధ్యతలు, అదనపు మార్గాలు కూడా కనిపించవచ్చు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయవలసి వచ్చినా అది భవిష్యత్తుకు ఉపయోగపడే ఖర్చుగా మారుతుంది. కుటుంబ జీవితంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని ఏర్పరుస్తుంది. కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ యొక్క మాటలు ఇంట్లో శాంతిని తీసుకువస్తాయి. పెద్దల సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా చాలా మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. ప్రేమ బంధాలలో ఉన్నటువంటి వారికి భావోద్వేగపూరితమైనటువంటి రోజు. మీ యొక్క మనసులో భావాలను వ్యక్తపరచడానికి అనుకూల సమయం అనే చెప్పవచ్చు. చిన్న చిన్న అపార్థాలను పెద్దవిగా చేయకుండా పరస్పర అవగాహనతో ముందుకు వెళితే బంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు రేపు అనుకూలమైనటువంటి రోజు. చదువుపై దృష్టి మరింత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి పురోగతి ఏర్పడుతుంది. గురువుల యొక్క ఆశీర్వాదం మరియు తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. మీరు పెట్టినటువంటి కృషి వృధా కాదని నిరూపించే పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే పెద్దగా ఆందోళన అవసరం లేదు. అయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం చాలా అవసరం. తగినంత విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది. నీళ్లను ఎక్కువగా తాగండి. సమయానికి భోజనం చేయండి. శరీరంలో ఆనందాన్ని పెంచుకోండి. అదేవిధంగా కొద్దిసేపు నడక లేదా ధ్యానం చేయటం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి. రేపు మీకు కలిసి వచ్చే అంశాలలో ముఖ్యమైనది సహనం. మీరు ఎంత ఓర్పుతో వ్యవహరిస్తే అంత మంచి ఫలితాలను పొందగలుగుతారు. కొందరు
వ్యక్తులు మీ యొక్క నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ మీ యొక్క అంతరాత్మ చెప్పే మాటలను వినండి. మీ యొక్క నిర్ణయాలపై నమ్మకాన్ని ఉంచండి. అప్పుడు విజయం మీ వైపే ఉంటుంది. సామాజికంగా కూడా మీకు గౌరవం పెరుగుతుంది. మీరు చేసే మంచి పనులు ఇతరులను ప్రశంసించడం అందించే విధంగా ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటిలో కొన్ని భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. సమాజంలో మీ యొక్క స్థానాన్ని బలపరిచే సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మికంగా కూడా రేపు ప్రత్యేకమైనటువంటి రోజు. దేవునిపై విశ్వాసం మరింత పెరుగుతుంది. ఆలయ దర్శనం లేదా పూజా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలను ప్రార్థించడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దైవానుగ్రహం మీకు అండగా ఉన్నట్లు అనిపించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. రేపు మధ్యాహ్నం తర్వాత కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సమాచారం అందవచ్చు. అది ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది కూడా ఉండవచ్చు. మీలో కొత్త ఆనందం ఏర్పడుతుంది. సాయంత్రం సమయానికి మీ యొక్క ఆలోచనలు మరింత స్పష్టంగా మారుతాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. అందుకే మీ యొక్క ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. అవసరమైనటువంటి వారికే చెప్పండి. మౌనం కొన్ని సందర్భాలలో మీకు గొప్ప రక్షణగా పనిచేస్తుంది. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆశాజనకంగా, ఆనందభరితంగా, పురోగతిని అందించే రోజుగా కనిపిస్తుంది. మీరు మీ యొక్క లక్ష్యాలపై దృష్టి పెట్టగలిగితే, క్రమశిక్షణతో ముందుకు సాగితే విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. గతంలో ఎదురైనటువంటి ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి. విజయానికి మార్గం సుగమం అవుతుంది. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పచ్చని పువ్వులను, పచ్చని కూరగాయలను దానం చేయండి. గోవులకు ఆహారం పెట్టడం వలన గ్రహదోషాల ప్రభావం తగ్గుతుంది. పిల్లలకు లేదా అవసరమైనటువంటి వారికి విద్యా సామాగ్రిని దానం చేస్తే బుధగ్రహ అనుగ్రహం లభిస్తుంది. సాయంత్రం సమయంలో ఒక దీపం వెలిగించి కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రార్థించండి. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ. శుభ సమయం ఉదయం 9:15 నుండి 11 గంటల వరకు.